హైదరాబాద్ శివారులోని కాటిదాన్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ ఇంజిన్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ తిరుమల అడిగి తెలుసుకుందాం. తిరుమల, చెప్పండి, ఈ ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుతం మంటలు ఏమైనా అదుపులోకి వచ్చాయా? రెండు ఫ్యాక్టరీలో ప్లాస్టిక్ గోడౌన్లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించింది. కొద్దిసేపటికి అయితే దీనికి సంబంధించి సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక శాఖ ఇక్కడ చేరుకోవడం జరిగింది. మనం విజువల్లో స్పష్టంగా చూస్తున్నాం. ఏదైతే ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు. అయితే దీంట్లో తయారవుతున్నటువంటి మెటీరియల్ పూర్తిగా కూడా ప్లాస్టిక్ సంబంధించినటువంటి మెటీరియల్ కావడంతో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మనం విజువల్లో స్పష్టంగా చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇది ఎన్ని గంటలకు ఇది జరిగింది? అసలు ఇందులో ఏం తయారవుతాయి? ఇది ప్లాస్టిక్ దానా. ఇది ఆల్రెడీ గోదాం లాక్కున్నది. ఇంతకుముందు ఆల్రెడీ 2 నెలల ముందు రన్నింగ్ అవుతుంది. రన్నింగ్ లోనే షార్ట్ సర్క్యూట్ అయింది. మాకు ఇంటిమేషన్ వచ్చింది. మాకు ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయిందని. ఎన్ని గంటలకు జరిగింది ఇది? ఇప్పుడు 2 గంటలు అయింది సార్. ఇప్పుడు 2 గంటల పైన అయింది. దీంట్లో ఏం తయారైతే? ప్లాస్టిక్ దానా తయారైతుంది. ఇక్కడ ఉన్నది ఇండస్ట్రీ ఎలా కమర్సం అంటే 1000 ఇండస్ట్రీలు ఉన్నాయి సార్ ఇక్కడ మొత్తము. టోటల్ ఇక్కడ అందుబాటులో ఉన్న ఫైర్ ఇంజన్ ఎక్కువ ఇవ్వలేదు. దయచేసి ఇక్కడ ప్రభుత్వం కానీ ఇక్కడ మన ఉన్న వారికి ప్రభుత్వం ఎన్నో సార్లు వినిపించుకున్నాము. ఇండస్ట్రీలో ఉంది కాబట్టి కొన్ని ఫైర్ ఇంజన్ లేదు. దయచేసి మీ తరఫు నుంచి ఇక్కడ లోకల్ గా ఒక ఫైర్ ఇంజన్ స్టేషన్ పెడితే ఈ అందుబాటులో ఉండి చాలా ఉంది. రానిగా 3 గంటలు అవుతుంది. ఇక కాలిపోయిన తర్వాత వచ్చే వరకు 3 గంటలు అవుతుంది. కాబట్టి ఆ 3 గంటలు మొత్తం వ్యాపించి చాలా నష్టపరం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వం విజ్ఞప్తి ఒకటి, మన అందరి కలిసి స్థానికంగా మనం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒకటే కోరుకుంటున్నారు. ఇక్కడ తరచుగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తుంటాయి. దీన్ని నివారించేందుకు అందుబాటులో ఇక్కడ దాదాపు 1000కి పైగా పారిశ్రామిక వాడలు ఉంటాయి. వీటన్నిటి నుంచి కూడా ప్రమాదాల నుంచి నివారించేందుకు స్థానికంగా ఒక అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లయితే ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు సాధ్యమైనంత తొందరగా చేరుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ ఆఫీసర్ని కూడా అదుపుకొని, సరే ఎన్ని గంటల ప్రాంతంలో ఈ ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది, ఇందులో ఏం తయారైతాయి? మనమైతే చెల్లు సార్, లోపల మీకు ఎన్నింటికి ఫైర్ కాల్ వచ్చింది? 1 అవర్ వచ్చింది సార్. చూస్తున్నాం మనం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తారు. అంటే దాని లోపల ఏం తయారైతుంది అన్న దానిపైన కూడా ఇంకా స్పష్టత లేదు. కేవలం స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మాత్రం దాంట్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ తో పూర్తిగా ప్లాస్టిక్ చైర్స్ కావచ్చు, టేబుల్స్ కావచ్చు, అటువంటివి ఇక్కడ తయారవుతాయని కూడా చెప్తున్నారు. అదేవిధంగా అంటే ఈ రోజు 15th ఆగస్టు కావడంతో పెద్దగా ప్రాణ నష్టం కూడా జరగలేదని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమన్నప్పటికీ కూడా ఇక్కడ ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది సాయశక్తులా కృషి చేస్తున్నారు. కెమెరా పర్సన్ రంగనాయకులతో తిరుమల రెడ్డి, సాక్షి న్యూస్, కాటేదాన్.